మద్యానికి బానిసైన భర్త పెడుతున్న వేధింపులు భరించలేక క్షణికావేశంలో భర్తను కొట్టి చంపిన ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు పెద్దపల్లి పట్టణం హనుమాన్ నగర్ కు చెందిన పుష్పలత ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ బతుకుబండి లాగిస్తోంది. భార్య పనిచేస్తుంటే భర్త మాత్రం ఇంటి వద్దే ఉంటూ మద్యానికి బానిసై భార్యను వేధింపులకు గురి చేస్తుండేవాడు. రోజు తాగి వచ్చి వేధిస్తుండటంతో విసుగు చెందిన భార్య పుష్పలత క్షణికావేశంలో అక్కడే ఉన్న మంచం కోడుతో భర్త తలపై బాధింది. భార్య దాడిలో తీవ్రంగా గాయపడ్డ భర్త అక్కడికక్కడ మృతి చెందాడు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త వేధింపులు భరించలేక పుష్పలత ఈ ఘాతుకానికి పాల్పడిందని కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు. నేను పొద్దుగాల ఇంటికి నాకు తెలిస్తే నేను ఇంటికి వచ్చినాయి ఇంట్లో కూడా పోలే నన్ను కూడా చూడనియలేదు. నాకేం తెలియదు, వాళ్ళు కొట్టుకున్నది తెలియదు, తిట్టుకున్నది తెలియదు, వాళ్ళు దౌడం పెట్టుకున్నది తెలియదు, నాకు ఏం తెలియదు. నాకు ఇప్పుడు చెప్తే నేను రావాలి, నేను ఉరికైతే నా కొడుకును కూడా నేను చూడలేదు, నన్ను చూడలేదు, నా కొడుకును నేను చూడలేదు, నాకేం తెలుసుకోలేదు, నాకేం తెలియదు. ఎప్పుడు జరిగింది? అది ఎప్పుడు జరిగింది ఉరికాల్చిన నేను ఇప్పుడు తెలిసింది నాకు. నాకేం జరుగుతుంది ఇప్పుడే నాకు తెలిసింది. నాకేం జరుగుతుంది.